హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రపంచంలోని ప్రతి మనిషి డబ్బు సంపాదించాలని, విజయం సాధించాలని కోరుకుంటాడు. చూస్తే ఇలాంటి కోరికలు కలిగి ఉండడం చెడ్డ విషయం కాదు. కానీ సమస్య ఏమిటంటే, ఒక వ్యక్తికి విజయం సాధించడం ప్రారంభమైనప్పుడు, ఎందుకంటే ప్రపంచంలోని చాలా మంది కొద్దిగా విజయం సాధించగానే దాని మత్తులో మునిగిపోతారు మరియు తమ విజయాన్ని గొప్పగా చూపించడం ప్రారంభిస్తారు. కానీ ఫ్రెండ్స్, ప్రపంచంలో కొంతమంది అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఎంత విజయం సాధించినా తమ డబ్బు, విజయం లేదా కీర్తిని ఎప్పుడూ ప్రదర్శించరు మరియు ప్రపంచం ముందు సరళతకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అలాంటి కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేయబోతున్నాం. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 6, అక్షయ్ కుమార్. ఫ్రెండ్స్, బాలీవుడ్లో కిలాడిగా ప్రసిద్ధి చెందిన అక్షయ్ కుమార్ను ఈ రోజు ఎవరో తెలియదు. అతను బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన మరియు అనుభవజ్ఞమైన నటులలో ఒకటిగా పరిగణించబడతాడు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అతను బాలీవుడ్లోకి వచ్చి 30 సంవత్సరాలకు పైగా అయ్యింది మరియు ఇప్పటి వరకు 140కి పైగా సినిమాల్లో పనిచేశాడు. అంతేగాక తన అద్భుతమైన నటనతో అనేక పెద్ద అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. అంటే ఈ రోజు అక్షయ్ కుమార్కు సామాన్య మనిషి ఊహించలేనిది ప్రతిదీ ఉంది. కానీ తన జీవితంలో మరియు కెరీర్లో ఇంత విజయాన్ని, కీర్తిని సాధించినప్పటికీ అక్షయ్ ఎంత సరళంగా జీవిస్తాడో అది నిజంగా ప్రశంసనీయం. అతను ఎప్పుడు తన విజయాన్ని గొప్పగా చూపించడు, ఎందుకంటే అతను ఎప్పుడు తన విజయాన్ని తనపై ఆధిపత్యం చేయనివ్వలేదు. నిజానికి అక్షయ్ కుమార్ సినిమాల్లోకి రాకముందు బ్యాంకాక్లోని ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. అంతేగాక తన పోర్ట్ఫోలియో షూట్ చేయించడానికి ఒక ఫోటోగ్రాఫర్ వద్ద లైట్ బాయ్గా కూడా పనిచేశాడు. అవి అతని సంఘర్షణ మరియు కష్టాలతో నిండిన రోజులు. వాటిని అతను ఎప్పుడు గుర్తించుకుంటాడు. అందుకే అతను ఎప్పుడు భూమితో అనుసంధానంగా కనిపిస్తాడు. అంతేగాక అతను తరచూ అవసరమైన వారి కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ కనిపిస్తాడు. ఇది అతను ఒక మంచి నటుడు మాత్రమే కాక ఒక దయాళుడైన మనిషి కూడా అని తెలియజేస్తుంది. నెంబర్ 5, బిల్ గేట్స్. ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన మరియు సంపన్న వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు మన మనసులో కొన్ని ఎంపిక చేసిన వ్యక్తులు మొదట వస్తారు మరియు బిల్ గేట్స్ అలాంటి వ్యక్తులలో ఒకడు. నిజానికి బిల్ గేట్స్ అలాంటి వ్యక్తి. అతను చాలా కాలం పాటు ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. మీ అందరికీ అతని గురించి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ అతను ఒక ప్రసిద్ధ అమెరికన్ వ్యాపారవేత్త, సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యొక్క మాజీ చైర్మన్, మాజీ CEO, మాజీ ప్రెసిడెంట్ మరియు కంపెనీ సహస్థాపకుడు కూడా. ప్రస్తుతం అతని నికర విలువ సుమారు $125 బిలియన్ మరియు అతను ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంత విజయవంతమైనప్పటికీ అతను సరళంగా తన జీవితాన్ని గడుపుతాడు. అతన్ని చూస్తే ప్రజలు నమ్మలేరు. అతను ఎప్పుడూ సాధారణ బట్టలు ధరిస్తాడు, మనలాగే లైన్లో నిలబడి బర్గర్ కొంటాడు, అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. ఇది అతను ఎంత సాధారణంగా జీవిస్తాడో చూపిస్తుంది. అతను తన డబ్బును తనపై ఖర్చు చేయడం కంటే ప్రజల సహాయం కోసం ఖర్చు చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అతను $36 బిలియన్ పైగా ప్రజల సహాయం కోసం విరాళంగా ఇచ్చాడు. ఇది అతను విజయవంతమైన వ్యక్తి మాత్రమే కాక ఒక దయాళుడైన మరియు దాతృత్వం గల మనిషి కూడా అని నిరూపిస్తుంది. నంబర్ 4, మహేష్ బాబు. ఫ్రెండ్స్, మీరు తెలుగు సినిమా మరియు టాలీవుడ్ యొక్క ప్రిన్స్ అని పిలువబడే మహేష్ బాబును ఈ రోజు దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత పెద్ద సూపర్ స్టార్లో ఒకటిగా పరిగణించబడతారు. గత కొన్ని సంవత్సరాల్లో దక్షిణ భారత సినీ పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో దానికి మహేష్ బాబు వంటి అద్భుతమైన నటులకు పెద్ద క్రెడిట్ ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు తన కెరీర్లో అతను సుమారు 25 తెలుగు సినిమాల్లో పనిచేశాడు మరియు ఇంత తక్కువ సినిమాల్లోనే అతను 8 నంది అవార్డులు మరియు 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇది అతను ఎంత అద్భుతమైన నటుడో చూపిస్తుంది. అయితే అతను ఇతర సూపర్ స్టార్ల నుండి వేరు చేసే ఒక విషయం ఏమిటంటే, తన సినీ కెరీర్లో ఎంత విజయవంతమైన మరియు పెద్ద స్టార్ అయినప్పటికీ అతను ఎప్పుడూ తన సరళతను వదిలిపెట్టలేదు. అతని ఈ సరళత కారణంగానే అతని దక్షిణ భారత సినిమాల్లో సరళతకు ఒక ఉదాహరణగా పరిగణిస్తారు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, సినిమాల్లో చాలా స్టైలిష్
గా కనిపించే మహేష్ బాబు నిజ జీవితంలో ఎప్పుడు సాధారణ బట్టలు ధరించి కనిపిస్తాడు. అతను తరచూ పెద్ద ఈవెంట్ లో కూడా ఫ్యాన్సీ బట్టల స్థానంలో సాధారణ బట్టలు ధరించి వస్తాడు. అంతేగాక అతను తన సంపాదనలో 30% భాగాన్ని అవసరమైన వారి సహాయం కోసం విరాళంగా ఇస్తాడు. ఇది అతను ఒక అద్భుతమైన నటుడు మాత్రమే కాక ఒక మంచి మనిషి కూడా అని నిరూపిస్తుంది. నెంబర్ 3 క్రిస్టియానో రొనాల్డో. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో పేరు వినని వ్యక్తి బహుశా ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే రొనాల్డో ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మరియు విజయవంతమైన ఫుట్బాలర్లో ఒకటిగా పరిగణించబడతాడు. గత 20 సంవత్సరాలుగా అంతర్జాతీయ మరియు క్లబ్ ఫుట్బాల్ ఆడుతున్న రొనాల్డో తన సాధనాల కారణంగానే చరిత్రలోనే అత్యంత గొప్ప ఫుట్బాలర్ గా పిలువబడతాడు. అతను అలాంటి అథ్లెట్. అతన్ని ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా అనుసరిస్తారు. కానీ ప్రపంచంలోని అతిపెద్ద అథ్లెట్ అయినప్పటికీ అతను ఎంత సాధారణంగా జీవిస్తాడో అది నిజంగా అద్భుతం. అతను తరచూ తన అభిమానులతో ఫోటోలు తీసుకుంటాడు మరియు వారికి ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపిస్తాడు. మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అతను నియమితంగా తన రక్తాన్ని మరియు ఎముక మజ్జను విరాళంగా ఇస్తాడు. అందుకే అతను ఇప్పటి వరకు తన శరీరంపై ఒక్క టాటూ కూడా వేయించుకోలేదు. ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతను తన ముందు టేబుల్ పై ఉంచిన కోకోకోలా బాటిల్ను తొలగించి వాటి స్థానంలో నీటి బాటిల్ను ఉంచాడు. ఎందుకంటే ఈ చర్య ద్వారా అతను ప్రజలకు నీరు కోకోకోలా కంటే మంచిదని సందేశం ఇవ్వాలనుకున్నాడు. అతను ఇలా చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అతనికి ప్రశంసలు కొనియాడబడ్డాయి. నిజానికి రొనాల్డో ఆరోగ్యానికి హానికరమైన ఏ వస్తువు యొక్క ప్రకటనలు చేయడు. అందులో సిగరెట్లు, మద్యం మరియు సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అంతేగాక అతను స్వయంగా ఈ వస్తువులను సేవించడు. అంతేగాక చారిటీ ద్వారా ఎప్పుడూ ప్రజల సహాయం కోసం ముందుకు వస్తాడు. ఈ అన్ని విషయాలు అతను ఒక గొప్ప ఆటగాడు మాత్రమే కాక ఒక అద్భుతమైన మనిషి కూడా అని నిరూపిస్తాయి. నెంబర్ 2 షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్షా మరియు కింగ్ ఖాన్ అని పిలువబడే షారుఖ్ ఖాన్ ఈ రోజు అత్యంత పెద్ద సూపర్ స్టార్ గా పరిగణించబడతాడు మరియు అతను బాలీవుడ్ లో అత్యంత అనుభవజ్ఞుడైన నటులలో ఒకటిగా లెక్కించబడతాడు. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది మరియు ఈ 30 సంవత్సరాల్లో అతను ప్రపంచంలోని ఏ నటుడు తన కెరీర్ లో సాధించాలని కోరుకునే ప్రతిదీ సాధించాడు. ఈ రోజు అతని కోట్లాది అభిమానులు భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇది అతని బాలీవుడ్ లో మాత్రమే కాక ప్రపంచంలోనే అతిపెద్ద మూవీ స్టార్లలో ఒకటిగా చేస్తుంది. కానీ ఇంత సంపాదించినప్పటికీ అతను ఎప్పుడు తనలోని సరళతను తొలగించలేదు. అతను ఎప్పుడు ప్రజల మరియు తన అభిమానుల పట్ల వినమ్రంగా ఉంటాడు. అందుకే ఇంత దీర్ఘమైన కెరీర్ లో అతని పేరు ఏ నటితోనూ జోడించబడలేదు మరియు ఇతరులలాగా అతను ఎప్పుడు ఏ పెద్ద వివాదంలో చిక్కుకోలేదు. అతను తరచూ ప్రజల సహాయం కోసం చారిటీ చేస్తాడు. కానీ తన చారిటీ వివరాలను పబ్లిక్ లో షేర్ చేయడు. ఎందుకంటే విరాళం లేదా దానం వంటి పనులు పబ్లిసిటీ లేకుండా చేయాలని అతని నమ్మకం. నెంబర్ 1 మార్క్ రూట్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక ప్రధానమంత్రి ప్రతిరోజు సైకిల్ పై తన కార్యాలయానికి వెళ్తాడని మేము చెప్పినట్లయితే మీరు నమ్మగలరా? ఈ విషయం నమ్మడం చాలా కష్టం, కానీ ఇది పూర్తిగా నిజం. నిజానికి మార్క్ రూట్ అలాంటి ప్రధానమంత్రి. అతను తన సరళతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. మీ సమాచారం కోసం చెప్పాలంటే అతను 2010 నుండి నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రపంచంలో చిన్న చిన్న నాయకులు కూడా తమతో గాడీల బృందాన్ని తీసుకెళ్తారు. కానీ మార్క్ రూట్ ఒక ప్రధానమంత్రి అయినప్పటికీ ప్రతిరోజు సైకిల్ పై కార్యాలయానికి వెళుతాడు. అంతేగాక వారంలో పాఠశాలకు వెళ్లి పిల్లలకు బోధిస్తాడు కూడా. కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో అతని ఒక వీడియో వైరల్ అయింది. అందులో అతను నేలపై ఉన్న కాఫీని శుభ్రం చేస్తూ కనిపించాడు. నిజానికి ఆ కాఫీ అతని చేతిలో నుండి పొరపాటున పడిపోయింది. కాబట్టి తన తప్పును సరిదిద్దడానికి అతను స్వయంగా ఆ కాఫీని శుభ్రం చేయడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, అతని ఈ వినమ్ర స్వభావం మరియు సరళత కారణంగానే ఈ రోజు అతను ప్రపంచవ్యాప్తంగా సరళతకు ఒక ఉదాహరణగా పరిగణించబడతాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.